హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను ఈరోజైతే ఇంట్లో ఉన్న 2 ఆకుకూరలతోనైతే పచ్చడి చేశాను. కొత్తిమీర, పుదీనా కొద్దిగా ఉంటే వాటిని తీసుకొనైతే చిన్న చిన్న పీసెస్‌గా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను. దాంట్లో వాటర్ పోసేసి అంతే ఉంచాలి. దాంట్లోకి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, చున్నుల్లిపాయలు, ఆనియన్, టమాటోస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని అది కొత్తిమీర, పుదీనా వాటర్‌లో అలా ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి, చున్నుల్లిపాయలు, ఇందాక కట్ చేసుకున్న ఆనియన్, టమాటోస్ ఉన్నాయి కదా! సో, ఇంగ్రీడియెంట్స్ మొత్తం అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపి 10 నిమిషాలు మగ్గే వరకు మనమైతే ఈ ఆకుకూరని బాగా వాష్ చేసుకొని దీంట్లో అయితే వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఈ ఆకుకూర మొత్తం ఒక 15 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనకి ఇలా ఉంటది కదా! సో, ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ అంతే ఉంచేయాలి. ఈ పచ్చడి తింటే చాలా మంచిది. కంటికి కానీ, జుట్టుకి కానీ పిల్లలకి చాలా మంచిది. ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని జీలకర్ర వేసుకొని ఈ టమాటా, కొత్తిమీర అన్నీ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టినంక మనకి ఈ విధంగా అయితే కర్రీ అయితే రెడీ అవుతది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని పక్కన ఆమ్లెట్ పెట్టుకుంటే చాలా బావుంటది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.